బీపీ వచ్చింది ఏంటంటే బాగుపడాలని. మీరు చెప్పే బ్లడ్ ప్రెషర్ కాదు. బాగుపడాలని. ఆ బీపీ అందరికీ వచ్చింది. దరిద్రం ఏంటంటే అది మీకు లేదు. మీకు రాదు. మీకు అవ్వదు. కాబట్టి మీరు చీకట్లోనే ఉంటారు. ఎక్కడికో ప్రయాణిస్తూనే ఉంటారు. ఆ ప్రయాణంలోనే ఉంటారు. ఇక అది అక్కడికి వదిలేస్తే ఎందుకంటే మా సోదరుడు మరీ ఎక్కువ ఎందుకంటే ఉన్న వాళ్ళ కొద్దిగా గొప్ప మర్యాదపూర్వకంగా మాట్లాడేవాడు మా చిన్నబ్రెడ్డి ఒకడే. కాబట్టి మా వాడిని మరీ ఎక్కువ టీజ్ చేయకూడదు. మీ ఓడు కాకపోతే అంటానే ఉన్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. అంటే మారచ్చలేండి. ఇప్పుడు ఎంతమంది మారలా ఇంకా మా వాడు కొద్దిగా గిరాక్ కలగలేదు అంతే వాళ్ళ అధినేత మీద. ఇప్పుడు అప్పుడులో వైసీపీ మీద తరపున ఎంతమంది బీరాల పలికి ఇప్పుడు ఎంతమంది వేరే పార్టీలోకి రాలా. కాబట్టి ఇక అక్కడికి వదిలేస్తే జగన్ రెడ్డి అనే అంశంలోకి వచ్చినప్పటికీ విజయసాయిరెడ్డి లిక్కర్ అనేది ఒక పెద్ద స్కామ్ అని చెప్పాడు. ఎవరు ఈ విజయసాయిరెడ్డి? జగన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు. నేను మీకు ఒక విషయం చెప్తాను. అతను ఎంత ప్రీతిపాత్రుడు నా కళ్ళారా నేను చూశాను. నేను దగ్గర దగ్గర ఒక 10-12 ఏళ్ల కింద సుమారు 12 ఏళ్ల కింద అనుకుంటా హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుకి నేను అప్పుడు నాకు సంబంధించిన కేసు ఇవ్వడానికి ఒక సీనియర్ మోస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కొడుకు తర్వాత హైకోర్టు జడ్జి అయ్యాడు, చీఫ్ జస్టిస్ కూడా అయ్యాడు. నాన్నగారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారండి, మీరు కూర్చోండి ఎవరంటే నేను అడ్వకేట్ అని చెప్తాను. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చింది ఎవరో తెలుసా? వారితో మాట్లాడి భారతీరెడ్డి, విజయసాయిరెడ్డి. వారి తర్వాత నేను వెళ్ళాను నా కేసు గురించి మాట్లాడాను. మీకు ఎందుకు చెప్తానంటే విజయసాయిరెడ్డి అనేవాడు ఎంత ఆత్మీయుడు వాళ్ళకి. అటువంటి వ్యక్తి మొన్న తట్టుకోలేక బయటకు వచ్చాడు. చిన్నపరెడ్డి అంతా అతను వచ్చి ఏం చెప్పాడు? అక్కడ కేవీఆర్ది కాకినాడ స్కామ్ తో పాటు లిక్కర్ స్కామ్ కూడా బయట పెట్టాడు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు ఆధారాలతో పార్లమెంట్ లో మాట్లాడారు. ఆ మాట్లాడిన ఆధారాలని హోమ్ మినిస్టర్ గారు తీసుకుని ఉండొచ్చు, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు వాటి మీద విచారణ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా భారీ భూరీ స్కామ్. ఢిల్లీలో జరిగింది చాలా తక్కువ, కానీ ఇక్కడ జరిగింది చాలా ఎక్కువ. అసలు మనిషి ఊహించలేనంత అవినీతి సొమ్ము ఇక్కడ పారింది, ఖజానాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది వెలికి తీస్తే ఎక్కడికి వెళ్ళి లాగుతుంది? నేరుగా జగన్ రెడ్డి గుమ్మం దగ్గరికి లాగుతుంది. రానివ్వండి, ఆ టైం వచ్చినప్పుడు ఎవరెవరు లోపలికి వెళ్తారో, ఎవరెవరి పైన కేసులు పడతాయో వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికైతే మేం బయట పెట్టలేదు, విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. దాన్ని లావు వారు ఎవరి లావు కృష్ణదేవరాయలు మొన్నటి దాకా వైసీపీలో ఉండి వైసీపీ అనుపాసులన్నీ తెలిసిన వ్యక్తి, ఎంపీగా ఉంటూ. మీరు ఈ విషయాన్ని గమనించాలి. వైసీపీలో ఉండి వైసీపీ అనుపాసులన్నీ తెలిసిన వ్యక్తి ఈ రోజు ఆ విధానాలు నచ్చక పార్టీ మారి, ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం చెడు పార్టీలో ఉండలేరు, చెడుతో సావాసం చేయలేరు కాబట్టి బయటకు వచ్చాడు, వాస్తవాలు చెప్తున్నాడు. కాబట్టి ఆ వాస్తవాలు రేపు విచారణ మొదలైన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత మీ కోరిక కూడా తీరుస్తాం. ఏది మీ 99 టీవీ ఎఫ్ఐఆర్ పెడతాము, అరెస్ట్ చేస్తాము, చూపిస్తాము, లోపలికి తీసుకెళ్తాము. ఒకసారి లోపలికి మా కోరిక ఏంటి ఇందులో? ఎందుకంటే మాకు ఇది జగన్ రెడ్డి ఉదాహరణ చూపించాడు. ఆయన నేర్పిన విద్యను ఆయనకే మేము నేర్పుతాం, ఆయనకి అప్పచెప్తాం. ఇందులో మా ఇంట్రెస్ట్ ఏంటి అంటున్నాను. మీరు రాజకీయ నాయకులు కదా. అంటే ఎప్పుడు పెడతారు కేసు? ఎప్పుడు మాకు లేని తొందర మీకు ఎప్పుడు పెడతారని కాదండి. ఇప్పుడు ఒకరి మీద ఒక అభియోగం చేశారు, ఏమీ లేకుండా ఎప్పుడు పెడతారు అంటే మాకు నచ్చినప్పుడు పెడతాం, మేము నచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటాం అన్నది కాదు కదా. ఆధారాలు ఉండాలి కదా. మీకు నచ్చినప్పుడు పెట్టమంటారా? నాకు నచ్చినప్పుడు పెట్టమని కాదు, నిజంగా అది అయ్యేలా ఉంటే ఎందుకు పెట్టలేదు అన్నది నా ప్రశ్న. అనుపాసాలన్నీ మొత్తం రానివ్వండి సార్, సగం సగంతో ఎందుకు పెడితే మళ్ళీ కొడితే ఎవడు కొడితే మైండ్ తిరిగి ఏదో డైలాగ్ ఉంది కదా, అది అప్లై చేస్తాం. అప్పుడు మీరు కూడా చూద్దరు, షో చూద్దరు, డిబేట్ చేద్దరు. ఓకే, కొడాలి నాని గారు ఏంటండి? కొడాలి నాని గారికి బాగాలేదట. ఎవరో కోంకిస్తా గొట్టం గురించి మాకెందుకు సార్ డిబేట్? అదేంటండి, ఒక మంత్రి అండి, మాజీ మంత్రి, సమాజానికి సన్నాసుల గురించి మాకెందుకు? మాజీ మంత్రి అండి ఆయన. అక్కడ ఆడ ఇక్కడ మా